ఈ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వృషభ రాశిలో పుట్టిన ఎవరైనా సరే పుణ్యవంతులు అని చెప్పొచ్చు. ఈ పరాభవ నామ సంవత్సరంలో మెయిన్గా మీకు ఏ చెడ్డ పేరు ఉన్నా సరే ఆ చెడ్డ పేరు అంతా క్లియర్ అయిపోతుంది. అప్పుల నుంచి మీరు బయటికి వస్తారు ఫస్ట్ విషయం. ఇంకొకటి ఏ ఒక్క విషయమో సరే వేరే వాళ్ళు చెప్పి మనం చేయడం కాదు, నాకు తోచితే నేను చేస్తాను అన్నట్టుగా ఆ మూడవ స్థానంలో ఉద్భవంగా వచ్చే మంచి ఆలోచనలు మిమ్మల్ని పెద్దగా గట్టెక్కిస్తాయి. మీ లైఫ్లో పెద్ద మార్పులు అనేది మీరు గ్యారంటీగా చూస్తారు. వృషభ రాశిలో పుట్టిన చాలామందికి మంచి వాహన ప్రాప్తం ఏర్పడుతుంది. చాలామందికి మగబిడ్డ పుట్టడానికి ఛాన్స్ ఉంది. మీ తమ్ముడు వల్ల లేదంటే మీ యొక్క చెల్లి వల్ల ఏర్పడిన ఏ యొక్క సమస్యలైనా దాని నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి ఇంట్లో పెళ్ళిళ్ళు మీలకంగా జరుగుతుంది. మీ రెఫరెన్స్ మూల్యమా వచ్చే ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బయట ఉండి లోపలికి రావడం, అంటే బయట చదువుకొని విదేశాల్లో చదువుకొని ఇక్కడ ఇండియాకి రావడం, అక్కడి నుంచి మీరు పెళ్లి చేసుకోవడం అన్నట్టుగా చాలామందికి బయటికి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. పెళ్ళి అయిన తర్వాత మీరు బయటికి వెళ్తారు. చాలామందికి మెయిన్గా చూసారంటే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. వ్యాపారం ఒకటి మొదలవ్వడానికి ఛాన్స్ ఉంది. సిస్టమ్, ఐటీ, సాఫ్ట్వేర్, కమ్యూనికేషన్ సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి పెద్ద ప్రమోషన్ రావడానికి చాలా బాగుంది. ఎందుకంటే గురువు దృష్టి అనేది చాలా అద్భుతమైన దృష్టి. మన పరాభవ నామ సంవత్సరం స్టార్టింగ్లోనే చెప్పాను, లైఫ్ మారడం అనేది ఖాయం. ఎందుకంటే వృషభ రాశిలో పుట్టిన చాలామందికి మెయిన్గా ఉన్న ఒకటే సమస్య, మీ మనసు పరంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కొన్ని విషయాలు బయటికి ఉన్నట్టుగా చాలా ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అవుతుంది. అదేలాగా వృషభ రాశిలో పుట్టిన చాలామందికి కొత్త ఛాన్సులు వస్తాయి. అంటే నేను చెప్పేది, ఎవరైతే మీడియాలో ఉన్నారో, ఎవరైతే ప్రెస్లో ఉన్నారో, ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి మంచి ఆర్డర్లు రావడం, మంచి ఛాన్స్ రావడం, గొప్ప పేరుగా మీకు రావడం, చాలామందికి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్ రావడం, కొంతమందికి నంది అవార్డు కూడా వస్తుంది. అంత పెద్దగా ఈ వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి విషయాలు చాలా జరుగుతుంది. దానికంటే మనం చూసేది పెళ్ళి అవ్వడం. వృషభ రాశిలో పుట్టిన చాలామందికి పెళ్ళి అవ్వడం ఖాయం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మీ స్నేహితుల వల్ల మీకు ఏర్పడిన బాధల నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి స్నేహితులు దగ్గర అవుతారు. చాలా పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి ప్రమోషన్ వస్తుంది. చాలామందికి అరియర్ డబ్బు లోపలికి వస్తుంది. ఎందుకంటే ఒకటే విషయం, ఇప్పటికీ నమ్మక ద్రోహం అనేది వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా చూశారు, ఇక మీద చూడరు అనేది చెప్పాలి. రీసెంట్ పాస్ట్గా లాస్ట్ 1 yearలో ఇంట్లో వాళ్ళకి చాలా ఆరోగ్యపరమైన సమస్యలు చూసుంటారు. అలాంటి ఆరోగ్యపరమైన సమస్యలంతా ఈ పరాభవ నామ సంవత్సరం నుంచి బయటికి వస్తుంది. మీరు బయటికి వస్తారు. కానీ మీకు మెయిన్గా చూసారంటే మీ యొక్క నెక్, గొంతు దగ్గర చాలా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే చేతుల్లో ఏదైనా ప్రాబ్లం రావడం, కొంతమందికి షోల్డర్ డిస్లొకేట్ అవ్వడం, ఇలాంటి విషయాలు జరగడానికి ఛాన్స్ ఉంది. మెయిన్గా ఎవరైతే క్రీడా రంగాల్లో ఉన్నారో, మెయిన్గా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కాస్త ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండడం. స్పోర్ట్స్ ఇంజరీ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఏంటంటే వృషభ రాశిలో పుట్టిన ఆడపిల్లలకి చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ టైం పీరియడ్లో ఆడవాళ్ళకి ఇంట్లో కష్టపడుతున్నాము, మా ఇంట్లో మీరు లేకుంటే ఎవరు లేరన్నట్టుగా ఉండే సిచ్యువేషన్ అంతా మారుతుంది. లైఫ్ అలాగే మారడం, ఇంకా మంచి విషయాలు చాలా జరగడం, ఎక్కడికి వెళ్ళినా మీ గురించి మాత్రమే మాట్లాడడం, ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే పరాభవ నామ సంవత్సరం మీకు గోల్డెన్ జాక్పాట్ అని చెప్పొచ్చు. సంతోషపరంగా ఆల్మోస్ట్ 80% బాగుంది. అదేలాగా ఆర్థికంగా మనం చూసినా కూడా 90% చాలా బాగుందనే చెప్పొచ్చు. మెయిన్గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులదైవాన్ని ఒకసారి వెళ్ళి చూడడం, లేదంటే ఇంట్లో అమ్మా నాన్నలకి పాద పూజ చేయడం, అలా చేస్తూ ఉంటే మీ జాతకంలో ఉన్న పితృదోషం ఏదైతే ఉందో అది కూడా నివర్తి అవుతుంది. మీరు బాగుంటారు. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి స్ప్రెయిన్, కొంచెం ఫ్రాక్చర్ అట్లాంటి ఒక సంఘటనలు చెప్పారు. ఇప్పుడు దానికి పరిహారము ఏ గుళ్ళకు మేము వెళ్ళాలి అంటే అవి మెయిన్గా వృషభ రాశిలో ఎవరైతే పుడుతున్నారో వాళ్ళు మెయిన్గా దుర్గాదేవిని పూజించడం, అదేలాగా అష్టకం, నేను చెప్పేది లింగాష్టకం, అది పఠనం చేయడం, దాన ధర్మంలో మెయిన్గా బియ్యం దానం ఇవ్వడం, బెల్లం దానం ఇవ్వడం, ఇలాంటి విషయాల నుంచి మీరు బయటికి వస్తారు. ఎప్పుడు ఇవ్వాలి అంటే సోమవారం రోజు పొద్దున 6 to 7 లోపల ఈ అమ్మవారికి మనం అక్కడ పూజన చేసే బ్రాహ్మణులకి, వేద పండితులకి మనం దాన ధర్మం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీరు బాగుంటారు. మీకు చెడు విషయాలు చాలా పెద్దగా జరగదు, ఒక యావరేజ్గా ఉంటుంది అంతే.